ఈ రోజు మళ్ళీ చెప్తున్నా, నువ్వు వెంకటేశ్వర స్వామి బొక్కేసావు, మామూలు బొక్క కాదు, అన్యాయం చేసావు వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి ఏం చేశాడు ఈరోజు? ఇక్కడ ఇరికిస్తే తప్పించుకుంటావని అమెరికాలో ఇరికిచ్చాడు నిన్ను. ఎక్కడా? అమెరికాలో. ఆడ ఎన్ని పప్పులు కుదరవు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద 16 సిబిఐ కేసులుంటే 5 ఏళ్లలో ఒక్కసారి కూడా కోర్టుకు పోయాడా? వెళ్ళాడా? వెళ్ళలే. కానీ అమెరికాలో కుదరదబ్బయ్యా. అమెరికాలో అవన్నీ కుదరవు నాయన. రోజు మార్చి రోజు కేసు ఉంటుంది. కరెక్ట్ గా 6 నెలల్లో జడ్జిమెంట్ వచ్చేస్తుంది నాయన. కేసుది 6 నెలల్లో జడ్జిమెంట్ వస్తుంది. నువ్వు పొరపాటు లండన్ గిండన్ అమెరికా పోతామనుకో, వద్దనే వద్దు, పొరుగు దీపాకు. వాళ్ళు టపక్కని లోపలేసేసారనుకో, మా రాష్ట్రం పొరుగు పోదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎటువంటి ఫారిన్ ట్రిప్స్ చేయకూడదు, అమరావతిలోనే ఉండాలి, అమరావతిలోనే ఉండాలి. కంచు ఎందుకు కట్టాడా అని అందరు అనుకుంటుంటారు. సెక్యూరిటీ కాదు, లంచాల గురించి మాట్లాడేటప్పుడు బయట ఉండే వాళ్ళకి ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అని తెలియకుండా కంచె కట్టేది తప్పితే అతనికి సెక్యూరిటీ కోసం కాదని కూడా నేను మనం. అన్యాయంగా ఒక వ్యక్తిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో నువ్వు ఇరికిచ్చి నీ సునగానందం కోసం జైల్లో పెట్టావే. ఆ రోజు బాధపడ్డాం, ఈ రోజు సంతోషిస్తున్నాం. ఎందుకు తెలుసా? అసలైన దొంగ బయటకు వచ్చాడు. అసలైన దొంగ బయటకు వచ్చాడు. ఈ ఓటాల కోసమే కుటుంబం అంతా కొట్టుకుంటుందని కూడా నేను చెప్తున్నాను. 750 కోట్ల రూపాయల లంచం జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు అది నీకు చిన్న అమౌంట్ కావచ్చు, ఎందుకంటే నువ్వు అపర కుబేరుడివి. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అది చాలా పెద్ద మొత్తం. 750 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నామని మేము చెప్పలా, ఇంకో దేశం వాడు చెప్పారు. రే ఈడు దొంగ రా అని. ఒరే మీ దగ్గర దొంగ ఉన్నాడు రా, మీరేం పట్టుకున్నారు? ఎలుకలు పట్టుకున్నారు, ఎదవల్లారా, పట్టుకోండి రావండి అంటున్నారు. FBI ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అమెరికాలో వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు ఇవన్నీ చూసి, ఈడు దొంగ, క్రిమినల్, వైట్ కాలర్ క్రిమినల్, అన్ని రకాలుగా ఒక ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒక అంతర్జాతీయ రాష్ట్రంలో జరిగే FBI ఒక మాజీ ముఖ్యమంత్రిని ఒక దొంగ అంటున్నారంటే ఇది ఎంత సిగ్గుచేటు భారతదేశానికి అని నేను అడుగుతున్నాను. ఎప్పుడైనా జరిగిందా? ఇండియాలో ఉండే ఇన్ని సీఎంలు ఉండేరు, ఒక్కడికైనా వేరే దేశంలో నువ్వు దొంగ అనే కేసు పెట్టారా అని మేము అడుగుతున్నాం. లేదే, నాకు తెలిసి లేదు, లేదు, రాదు కూడా. ఎందుకంటే నీలాంటి క్రిమినల్స్ ముఖ్యమంత్రి కాకూడదు, కారు. కాబట్టి పొరపాటున ముఖ్యమంత్రి అయ్యావు, పొరపాటున. దానికి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మేము తల దించుకొని సిగ్గుతో ప్రజలు తల దించుకుంటున్నారు నీ వల్ల అని కూడా పెట్టేది. వీళ్ళు పెద్ద నీతులు మాట్లాడతారు. మళ్ళీ ఆయన గంట సేపు ప్రేయర్ చేస్తాడు పొద్దున్నే, ఇద్దరు కలిసి. మళ్ళీ ఆయన బెడ్రూమ్ లోకి పోయి మళ్ళీ ఆయన ప్రేయర్ చేస్తాడు. ఏమని చేస్తాడు? ఓ లార్డ్, ఈ రోజు నాకు ఇంకొక 500 కోట్లు లంచం రావాలి, రేపు 1000 కోట్లు రావాలి. ఏందయ్యా ఇది? దేవుణ్ణి అడిగే ఇది అయ్యే సిగ్గుందా నీకు? సిగ్గుందా అని అడుగుతున్నావు. అర్కా కంటి ఆసుపత్రి నెల్లూరు పరిసర ప్రాంతాలలో 1,00,000కు పైగా కంటి ఆపరేషన్లు చేసిన అనుభవం గల డాక్టర్ గోపాలకృష్ణ గారి నిర్వహణ సారథ్యంలో అర్కా ఐ హాస్పిటల్ నందు శుక్లములకు చికిత్స, కంటి అద్దముల నుండి విముక్తి పొందడానికి లాసిక్ లేజర్ చికిత్స, రెటీనా సమస్యలకు లేజర్ మరియు శస్త్రచికిత్సలు, చిన్నపిల్లల్లో వచ్చే కంటి సమస్యలకు చికిత్స మరియు అన్ని కంటి సమస్యలకు చికిత్సను అందించు కంటి ఆసుపత్రి అర్కా కంటి ఆసుపత్రి. డాక్టర్ ఓ గోపాలకృష్ణ, MS FACS USG, 3 హళ్ల కాంప్లెక్స్ వీధి, రైల్వే ట్రాక్ రోడ్, పొగతోట, నెల్లూరు.